నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న విడుదలైనటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి 243 సీట్లకు గాను ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అదేవిధంగా నితీష్ కుమార్ గారి నేతృత్వంలో పోటీ చేసినటువంటి ఎన్డీఏ ఏదైతే ఉందో 243 సీట్లకు గాను 202 సీట్లు గెలుచుకొని బీహార్ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పవచ్చు. దీనికి సంబంధించి గత వారం రోజుల ముందు రిలీజ్ అయినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా మించి, అంటే తారుమారు చేసి కాదు మించి ఈ ఫలితాలు రావడం వెనక అసలు రహస్యమేంది అనేటువంటి విషయాన్ని చర్చించడానికి మనతో పాటు షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్. నమస్కారం అండి. 243 సీట్లకు గాను 202 సీట్లు గెలుచుకోవడాన్ని, ఎన్డీఏ గెలుచుకోవడాన్ని ఏ విధంగా చూడాలి? అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కనీవిని ఎరుగని విధంగా ఇంతటి విజయాన్ని అంటే తీసుకోవడానికి గల కారణం ఏంటంటే 2010 ఎన్నికలు రిపీట్ అయ్యాయి అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అంటే ఈ ఆర్జేడీ కాంగ్రెస్ అనుసరించినటువంటి వ్యూహాలు అంటే గతంలో 2010లో ఏ విధంగా అయితే చేశాయో అదే రకంగా ఈసారి చేశాయి. సో ఈ ప్రో ఇంకంబెన్సీ యాంటీ ఇంకంబెన్సీ అని చెప్పేసి రెండు టర్మినాలజీలు ఉంటాయి. అంటే మామూలుగా పోలింగ్ శాతం పెరిగితే యాంటీ ఇంకంబెన్సీ ఉందని చెప్పేసి, సో ఆ యాంటీ ఇంకంబెన్సీని కాస్త ప్రో ఇంకంబెన్సీగా మార్చినటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీ, జేడీయూ పార్టీ మేజర్గా ఫోకస్ పెట్టాయి. కాబట్టి ఈరోజు జంగిల్ రాజ్ అనే పదం ఏదైతే ఉందో ఇప్పటికీ 20 ఏళ్ళ తర్వాత కూడా భయపడేటువంటి పరిస్థితి. అగ్రవర్ణాలు కానీ లేకపోతే ఈ యాదవులు ముస్లింలు చేసేటువంటి ఏదైతే ఉందో ఆనాడు ఆటవిక పరిపాలన అని చెప్పేసి ఆ పరిపాలన గుర్తుకు తెచ్చుకొని ఇప్పటికీ ఆదరించలేదు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కొడుకు అంటే తేజస్వి యాదవ్ పైన పడింది అని చెప్పేసి ప్రధానంగా విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తే అన్ని ఎగ్జిట్ పోల్స్ వన్ సైడ్గా ఇచ్చాయన్నమాట. సో ఎన్డీఏనే గెలవబోతుంది అనేటువంటి ఒక సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనిని ప్రస్తావిస్తూ ఆర్జేడీ పార్టీకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే ఓడిపోయారో వాళ్ళు ఏమంటున్నారంటే ఓట్ చోరీ గురైంది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, లేకపోతే ఇంత క్లియర్గా అప్పుడెప్పుడు అమిత్ షా గారు 160 సీట్లు గెలవబోతామని చెప్పి బల్లగుద్ది చెప్పడము. సో మీరేమి దిగులు పడద్దండి, మనం బీహార్ కొడుతున్నాము వెళ్ళండి అని చెప్పి అక్కడ స్థానిక నేతలతో ఆయన ప్రస్తావించడము, ఇవన్నీ ఒకదానికొకటి లింక్ చేసి ఈ ఎగ్జిట్ పోల్స్, ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏనే గెలుస్తాయని చెప్పడంతో మాకు నమ్మశక్యంగా లేదు, ఈవీఎంలని ఏ విధంగా నమ్మాలో మాకు అర్థం కావడం లేదు. అదేవిధంగా 60 లక్షల ఓట్లు తొలగించిన తరువాత కూడా 100% ఓటు టర్నౌట్ అవ్వడము, 10% టర్నౌట్ అయినప్పటికీ కూడా సాంప్రదాయబద్ధంగా ఏమంటారు, ఓటు టర్నప్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఉంటుంది. అలాంటిది దాదాపు 10% ఓటు ఎక్కువగా పోలైనప్పటికీ కూడా అది నితీష్ కుమార్కి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి అది అనుకూలంగా మారడము నిజంగా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి నితీష్ కుమార్ ఏమీ అంత గొప్పగా పరిపాలన అయితే చేయలేదు. 20 రోజులకు ముందు మొత్తం యాంటీ ఇంకంబెన్సీ ఉందని చెప్పి, అదేవిధంగా ముఖ్యంగా నిరుద్యోగ సమస్య గురించి ఎక్కువగా ప్రస్తావన వచ్చింది. సో నిరుద్యోగము ముఖ్యంగా బీహార్లో ఎక్కువైపోయింది, వలసలు ఎక్కువైపోయింది అనేటువంటి డిస్కషన్ నుంచి 20 రోజుల్లో ఎలా మారిపోయి అది కూడా 202 అంటే డబుల్ సెంచరీ ఏ విధంగా కొట్టారు. దీంట్లో ఏదో మతలబు ఉంది, ఓట్ చోరీ జరిగింది, అదేవిధంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపణలు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ జూబ్లీ హిల్స్లో కూడా ఉప ఎన్నిక జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఎక్కువగా ఉందని చెప్పేసి అన్ని సర్వేలు చెప్పాయి. ప్రధానంగా కేకే సర్వే చెప్పింది, దాని తర్వాత చాలా సర్వేలు చెప్పాయి. మరి అనూహ్యంగా ప్రచారం ముగిసిన తర్వాత 3 రోజుల్లోనే పోల్ మేనేజ్మెంట్ ఏ పార్టీ ఏ విధంగా చేసింది, మరి ఏ పార్టీకి మెజారిటీ వచ్చింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. మరి ఇప్పుడు దాన్ని ఏమంటారు? ఓట్ చోరీ అంటారా, ఈవీఎం ట్యాంపరింగ్ అంటారా? అంటే నేనేమంటున్నానంటే ఈరోజు ఓట్ చోరీ క్యాంపెయినింగ్ రాహుల్ గాంధీ గారు చేస్తున్నప్పటికీ జనాలు బిలీవ్ చేస్తున్నారా లేదా అనేది ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్ రిజల్ట్ చెప్తుంది. సో ఒకవేళ నిజంగా ఓట్ చోరీ క్యాంపెయిన్ కానీ ఈవీఎం ట్యాంపరింగ్లు కానీ ఒకవేళ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పక్కాగా అమలు చేసినప్పటికీ ఏజెంట్లు అయితే ఉంటారు కదా ప్రతి ఒక్క పార్టీకి. 61 స్థానాలలో బీహార్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, 6 స్థానాలు సంపాదించింది. మరి 6 స్థానాలు ఏంటిది? మరి కనీసము ఓట్ చోరీ క్యాంపెయినింగ్ చెప్పిన దాని ప్రకారం మరి బిలీవ్ చేయాలి.
ఏ రకంగా ఏ ప్రాతిపదికన చెప్తారు? సో ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క మాటలను జెన్జీ జనరేషన్ కూడా నమ్మట్లేదు అని చెప్పేసి బీహార్ ఎన్నికల సాక్షిగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు మొత్తానికి రాహుల్ గాంధీనే మహాగఠబంధన్ ఏదైతే ఉందో దానికి డ్యామేజ్ చేయడానికి కర్త కర్మ క్రియ రాహుల్ గాంధీనే అని చెప్పి నేషనల్ మీడియా అయితే కోడైకొస్తూ ఉంది. సో ఎందుకంటే ఆయన ఏ నినాదం తీసుకున్నా అది కాంట్రవర్షియల్గా ఉంటా ఉంది. మాట్లాడతాడు, తర్వాత ప్రూఫ్లు చూపించడు, ప్రూఫ్లు చూపించినా కూడా ఆయన జనాల్ని కరెక్ట్గా కన్విన్స్ చేయలేకపోతున్నాడు అనేటువంటి ఆరోపణలు అయితే వస్తుంది. సో ఈ మహాగఠబంధన్లో నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ బీజేపీ వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఏదో చిన్న మీటింగ్ లాగా జరిగితే దాంట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ ఈస్ ఏ లయబిలిటీ, మహాగఠబంధన్ కాదు, ఏ పార్టీ అయినా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే అది లయబిలిటీ అవుతుందే కానీ అసెట్ కాదని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేశారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేజర్గా రాహుల్ గాంధీ గారు ఇంట్రెస్టెడ్గా లేరేమో పాలిటిక్స్ మీద అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన బీహార్ ఎన్నికలలో ఎన్నికల ప్రచారం ఏ అంశాలపైన నిర్వహించారనే దాన్ని బట్టి చూస్తేనే అర్థమైంది. ఆయన ఏమంటున్నారు? ఓట్ చోరీ అన్నారు, రెండోది అన్ఎంప్లాయ్మెంట్ అన్నారు, మూడోది ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి రకరకాలు, మళ్ళీ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ అని, లేకపోతే పక్క దేశాల్లో మాట్లాడేటువంటి మాటలు. సో పోల్ మేనేజ్మెంట్లో ఎలక్షన్కి ముందు పోల్ మేనేజ్మెంట్లో 2 విడతల్లో జరిగింది పోలింగు. మరి ఈ పోల్ మేనేజ్మెంట్లో మహాగఠబంధన్ విఫలమైంది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరు ఇందాక నుంచి చెప్తున్న దాని ప్రకారము నిజంగా మహాగఠబంధన్కి అంత అనుకూలంగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉంది, మరి ఒకవైపు ఓట్ చోరీ క్యాంపెయిన్ కూడా బాగా జరిగింది బీహార్ రాష్ట్రంలో. మరి ఈ అన్ని సానుకూల దృక్పథంలో ఒకవైపు ఎన్డీఏ అలయన్స్ నుంచి కూడా వాళ్ళు 10,000 రూపాయలు వేశారు కదా, 30,000 రూపాయలు హామీ ఇచ్చి లోన్లు ఇవ్వడానికి కూడా అవకాశం కల్పించారు కదా. మరి వాళ్ళు పోల్ మేనేజ్మెంటు అంటే కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి గ్రౌండింగ్ చేసుకుంటూ రావడం జరిగింది ఎన్డీఏ వాళ్ళు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ. సో ఈ పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా విఫలమవుతా ఉంది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోల్ మేనేజ్మెంట్ గురించే కదా మనం మాట్లాడుతూ ఉండేది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి పక్కా ఎడ్జ్ ఉంది, సిట్టింగ్ స్థానము, సింపతి అన్నీ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి. అందులోనూ అది బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట జూబ్లీహిల్స్, అంటే గత 2 ఎన్నికల నుంచి. మరి అటువంటి చోట కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా మెజారిటీతో రావడం అనేది అంటే సో ఆ నాయకుడు ఆ పార్టీ అనుసరించేటువంటి పోల్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఈరోజు మీరు చూడండి సర్వేలు, బీహార్ రాష్ట్ర ఎన్నికలలో ఒక పోల్ టుడే సర్వే తప్ప అన్ని సర్వేలు ఎన్ని సీట్లు ఇచ్చాయి భారతీయ జనతా అంటే ఎన్డీఏ అలయన్స్కి 130 నుంచి 140 నుంచి మొదలు పెడితే 160 మధ్య ఇచ్చున్నాయి. మరి మహాగఠబంధన్కి 75 నుంచి మొదలు పెడితే 100 స్థానాల మధ్య ఇచ్చాయి. ఒక పోల్ టుడే సర్వే మటుకు 185 నుంచి 210 వరకు మధ్యలో ఇచ్చింది. మరి ఎంపీ స్థానాలు కూడా అదే తరహాలో ఇచ్చింది. సో మీరు చూడండి ఒక పోల్ టుడే సర్వే మాత్రం ఎగ్జాక్ట్గా క్యాచ్ చేసింది. సో వీళ్ళు మళ్ళీ కరెక్ట్గా ఇస్తారా మరలా వచ్చే ఎలక్షన్ కంటే తెలియనటువంటి పరిస్థితి. సో జనాల అభిప్రాయము ఎప్పుడు ఏ విధంగా ఉందనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పలేమనేది అయితే చెప్పచ్చు. సో ఇదే రిపీట్ అవుతుంది, తమిళనాడులోనూ ఇదే రిపీట్ అవుతుంది, ఉత్తరప్రదేశ్లోనూ ఇదే రిపీట్ అవుతుంది, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే రిపీట్ కాబోతుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి నిన్న నరేంద్ర మోడీ గారు అయితే కనుక అది వార్నింగ్ అనుకోవాలన్నా లేకపోతే హెచ్చరిక అనుకోవాలన్నా తెలియదు కానీ ఇదే రిపీట్ కాబోతుంది అని చెప్పి చెప్పడంతో ఇంకా ఈ ఎన్నికలు ఎందుకు, ఇది ఈవీఎం ట్యాంపరింగే, ఆయన ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాడు, ఆయన చెప్పడము అక్కడ జరగడము చూస్తా అంటే ఇది ఖచ్చితంగా ఇది ఓట్ చోరీ కావచ్చు, ఈవీఎం ట్యాంపరింగ్ కావచ్చు, అనుమానాలకు మరింత ఊతాన్నిస్తున్నట్లు ఉంది నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలు అని చెప్పి సాక్షాత్తు పశ్చిమ బెంగాల్కు సంబంధించి ఇప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి టీఎంసీ నాయకులు కూడా ప్రస్తావిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? నరేంద్ర మోడీ గారు అంటే ఆ పార్టీ చేసేటువంటి భారతీయ జనతా పార్టీ చేసేటువంటి పోల్ మేనేజ్మెంట్ మీరు చూడండి. ఈరోజు ఎక్కడైతే వాళ్ళకి ఇండివిజువల్గా పొలిటికల్ స్టేక్ ఉందో ఆ స్టేట్లో రావాలని వాళ్ళు ముందు నుంచే ఆర్ఎస్ఎస్ వాళ్ళకు వింగ్ ఉంది, ఏబీవీపీ అని ఒక వింగ్ ఉంది, వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళ స్ట్రాటజిక్ వ్యూహాలు కానీ ఎప్పుడు కలవాలి ఒక నాయకుల్ని, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఎమోషన్ని రీచ్ అయ్యే విధంగా స్పీచ్లు ఉంటాయి నరేంద్ర మోడీ గారివి. మీరు చూడండి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలు ఒక ఎత్తుంటాయి, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలు ఒక ఎత్తుంటాయి. దక్షిణ భారతదేశంలో మత రాజకీయాలు పనికి రావు అనేది మనం గత 3 రాష్ట్ర ఎన్నికల గురించి మనం చెప్పడం కూడా జరిగింది. దక్షిణ భారతదేశంలో ఏమున్నా అభివృద్ధి అనే ఒక ఎజెండా మీద మాత్రమే ఇక్కడ రాజకీయాలు చేయగలవు పార్టీలు అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరు చూడండి ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో అసలు అనూహ్యంగా బండి సంజయ్ గారి నేతృత్వంలో
అసలు బీజేపీ వస్తుందేమో అన్న కాటికి తీసుకొని వచ్చారు బండి సంజయ్ గారు. తీరా చూస్తే ఆయన తప్పించడం జరిగింది. మరి సడన్గా భారతీయ జనతా పార్టీ ఇది కావడం జరిగింది. మరి మీరు ఈరోజు ద్రవిడ దేశము అంటారు, ఇదంతా దక్షిణ భారతదేశంలో ద్రవిడ దేశము అంటారు. తమిళనాడు రాజకీయాలు అంత ఆషామాషిగా ఉండవు. అక్కడి ప్రజలు ఏ గవర్నమెంట్నైనా 5 సంవత్సరాలకు మించి ఉంచారు. తమిళనాడు రాజకీయాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాయి. అది ఎవరు పొత్తులో ఉన్నా లేకపోయినా ప్రజలు అనేది అటు ఒక 5 సంవత్సరాలు ఆ పార్టీకి, ఒక 5 సంవత్సరాలు ఈ పార్టీకి అయితే ఖచ్చితంగా ఇస్తారు. సో నరేంద్ర మోడీ గారు చేసుండొచ్చు, కానీ తమిళనాడు ప్రజలు అయితే అంత ఆషామాషిగా ఉండరు. ఆ రాజకీయాలు వేరు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ని ప్రతి ఎన్నికలకు నమ్మవచ్చా? ఈ విధంగా ఈసారి అయితే కరెక్ట్గా ఇచ్చారు, కరెక్ట్గా ఇచ్చినప్పటికీ గెలుస్తారని చెప్పారే కానీ ఇంత క్లీన్ స్వీప్ చేస్తారని ఒకరు చెప్పినట్లున్నారు. మిగతా వాళ్ళందరూ మ్యాజిక్ ఫిగర్ అయితే వస్తుందని చెప్పారు. ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? నేను పెద్దగా బిలీవ్ చేయనండి. ఎగ్జిట్ పోల్స్ కానీ, సర్వే ఏజెన్సీలు కానీ, ఇచ్చేటటువంటి సర్వే రిపోర్ట్లు కానీ పెద్దగా బిలీవ్ చేయను. ఎందుకంటే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కానీ, సర్వే ఏజెన్సీలు ఇచ్చేటువంటి రిపోర్ట్లు కానీ పెద్దగా ఈరోజు ప్రజలైతే బిలీవ్ చేయట్లేదైతే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అది కేవలం ప్రజలను ముందుగానే ఈ పార్టీకి ఓట్ వేయండి అని హింట్ ఇచ్చే విధంగానే ఉంది తప్ప నిజంగా ప్రజల అభిప్రాయాలను సేకరించి ఎగ్జిట్ పోల్స్ కానీ ఇచ్చినట్లయితే, అసలు ఈరోజు బీహార్ రాష్ట్రంలో వచ్చినటువంటి ఎన్నికలు మీరు చూసినట్లయితే ఇచ్చిండేది 130, 120 అయితే ఎక్కడ 209, ఎక్కడ 202, ఎక్కడ 204, దగ్గర 70-80 స్థానాలు డిఫరెన్స్. మరి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా వాళ్ళు నిజంగా సర్వేలు చేసినట్లయితే 10, 20 +10, 15, 20 ఉండాలి. అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఒక్క కేకే సర్వే మటుకు సక్సెస్ అయింది. మిగిలినటువంటి సర్వేలన్నీ 100, 110, 120 అని చెప్పి చెప్పడం జరిగింది. మరి 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. సో ఎక్కడ బిలీవ్ చేసే విధంగా ఒక సర్వే సంస్థ ఇది ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పడానికైతే ఇంతవరకు నాకైతే చూడలేదు, నేను వినలేదు కూడా. బీహార్ ఎన్నికలు తీసుకోండి. బీహార్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడము, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడము. సో ఈ రెండింటిని మనం చూస్తే లోకల్ లీడర్షిప్ బలంగా లేకపోవడం వల్లనే కాంగ్రెస్కి ఈ పరిస్థితి వస్తుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఈరోజు మీరు తెలంగాణ జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అన్ని సర్వే ఏజెన్సీలు లేకపోతే ఇచ్చినటువంటి రిపోర్టుల ప్రకారం, సమాచారం ప్రకారము బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఎక్కువ ఉందని చెప్పేసి అందరూ బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని చెప్పి చాలామంది బిలీవ్ చేశారు. దీన్ని ఎన్నికల రెఫరెండం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు. సో ఈ తీర్పు అనేది ఎన్నికల రెఫరెండంగా మేము తీసుకుంటున్నాం మా పార్టీ నుంచి అని చెప్పడం జరిగింది. అవతల బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి కేటీఆర్ గారు కూడా చెప్పారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రచారము, చేసినటువంటి వ్యాఖ్యలు, మరి అంటే ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి ప్రచారాలను తిప్పికొడుతూ ఈరోజు వన్ మ్యాన్ ఆర్మీగా, అంటే రేవంత్ 2.0, అంటే ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో గెలిచింది పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఒకటి రేవంత్ రెడ్డి గారి చరిస్మా, నాయకత్వము, అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్, ఎలక్షనీరింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయగలిగాడు. ఈ రెండింటి వల్లే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి క్రెడిట్ దక్కుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి అదే బీహార్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపం వల్లే కనీసం 61 స్థానాల్లో పోటీ చేస్తే 10% సీట్లలో కూడా గెలవలేకపోయింది అంటే డెఫినెట్గా నాయకత్వ లోపము, పోల్ మేనేజ్మెంట్, ఎలక్షనీరింగ్లో ఫెయిల్యూర్ అయిందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. బీహార్లో అంత ఘోరంగా మహాగఠబంధన్ ఓడిపోవడానికి ప్రధాన కారణము పోల్ మేనేజ్మెంట్, ఎలక్షనీరింగే కారణం అని చెప్పి షణ్ముఖ్ గారు అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.